అబ్బబ్బబ్బా! చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. కమ్మనైన రొయ్యల కూరనమాట. అద్భుతంగా ఉంది. ఇంక వీడియోలోకెళ్ళిపోతే ఫ్రెష్ రొయ్యలు ఇలా క్లీన్ చేసుకొని, ఉప్పు, పసుపు ఏసి గ్యాస్ పైన పెట్టేసేయాల. ఒక 10 నిమిషాల్లో రొయ్యలు ఇలాగ ఉడికిపోయినాయి చూడండి. ఆ కొంచెం వాటర్ కూడా ఎళ్ళిపోయేటట్టు ఉడకబెట్టేసుకుంటాము. రొయ్యలు చూస్తుంటే చాలా బాగున్నాయి గదా! ఇప్పుడు ఈ రొయ్యల ఇగుర్లకి కావాల్సినటివి ఆనియన్స్ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఆల్రెడీ ఇంట్లోనే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఒక 2 స్పూన్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు రొయ్యల కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టం అండి. కొంతమంది రొయ్యల కర్రీ తినాలంటే కొంచెం భయపడతారు. ఎందుకంటే రొయ్యలంటే వాయువు కదా, బాడీ పెయిన్స్ వస్తాయని. సో అలా ఏముండదు. కొంచెం మిరియాల పొడి కానీ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, అందరూ తినొచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేసింది కాబట్టి కొంచెం ఆవాలు వేసేసాను. ఆవాలు చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు జీలకర్ర వేసేయాలి. జీలకర్ర కూడా చిటపటమంటుంది. ఒక స్పూన్ పచ్చెనపప్పు వేసేయాలి. కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు కూడా వేసేయాలి. అవి కూడా కొంచెంసేపు దోరగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినట్టుంది కదా. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇట్లాగ ఆయిల్ బయటకు వచ్చేసిందంటే అప్పుడు పచ్చి వాసన లేకుండా ఉన్నట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. నేను చూపించిన విధంగానే మీరు కూడా అలానే రొయ్యలు ఇగురు చేయండి, బాగుంటుంది టేస్ట్. సేమ్ ఇదే మెథడ్లో కానీ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసాను. అవి కూడా బాగా ఫ్రై చేసి ఇలాగ టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆ పచ్చి వాసన లేకుండా, టమాటాలకు కూడా పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు దానికి సరిపడా ఒక స్పూను, ఎందుకంటే ఆల్రెడీ మనము ఉడకబెట్టేటప్పుడే వేసాం కాబట్టి రొయ్యల్లో ఉప్పు 1 స్పూన్ వేసాను. దీంట్లో కొంచెం దీనికి సరిపడా పసుపు, 1 స్పూను కారం. అంటే మేమైతే కొంచెం కారం తక్కువే తింటామండి, అందుకని కావాల్సిన వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, స్పైసీ కావాలన్న వాళ్ళు. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసేయాలన్నమాట. చూడండి, బాగా గుజ్జు గుజ్జుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి. ఇంకేమైనా ఉన్నా కూడా పచ్చి వాసన అంతా పోతుంది. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేయాలండి. వాటర్ మొత్తం ఇనికిపోవాలి. చూడండి ఇప్పుడు ఎలా ఉంది, వాటర్ అంతా ఉంది కదా. ఇప్పుడు పూర్తిగా ఈ వాటర్ ఇనికిపోవాలంటే ఒక ప్లేట్ మూత పెట్టేసేయాల. ఒక 3 మినిట్స్ తర్వాత చూడండి, తెల్లుతూ ఉంది కదా. చూడండి, వాటర్ కూడా ఇనికిపోయింది. ఇంకొక 2 మినిట్స్ కూడా ఉడకబెట్టేసుకుంటాము. వావ్, స్మెల్ అయితే అదిరిపోతుంది.
ఆ కొంచెం వాటర్ కూడా ఇనికిపోవాలండి, ఆ వాటరే ఉండకూడదు. ఇంకొక 2 మినిట్స్ కూడా మనము ఉడకబెట్టేసుకుంటాం. ప్లేట్ మూత పెట్టేశాను. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు వాటర్ కూడా లేకుండా నీట్గా ఉడికిపోయింది. గ్రేవీ చూడండి ఎలాగ చిక్కబడిపోయిందో, చాలా బాగా చిక్కబడిపోయిందండి గ్రేవీ అయితేను. చూడండి, ఇంకా ఫైనల్గా మనము ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసేసి బాగా కలపాలండి. చూడండి, రొయ్యలు వేయంగానే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా గ్రేవీ. వావ్! ఇప్పుడు నీట్గా మనము ఈ మసాలా అంతా రొయ్యలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. చూడండి, సో దాంట్లో ఉండే వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు. ఇంకేమైనా ఉన్నా కూడా రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు ఆ వాటర్ కూడా వేసేస్తాను అనమాట. అందువల్ల మీకు ఇలా తెలుస్తుంది గ్రేవీ. చాలా బాగుంది కదా. ఇక లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసాను. బాగా ఉడకతా ఉంది. ఇంకొక 3 మినిట్స్ మనం మూత పెట్టేద్దామండి, అంటే ఆ మసాలా అంతా రొయ్యలకి పట్టాలి కదా. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. వావ్! దగ్గరికి వచ్చేసిందండి కర్రీ. చూడండి, చాలా బాగుంది కదా. సూపర్గా ఉంది, నాకైతే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మీకు కూడా రొయ్యలు చూపిస్తాను. చూడండి, బాగా ఉడికిపోయినాయి రొయ్యలు కూడా. గ్రేవీ అంతా బాగా పట్టిందనమాట రొయ్యలకి కూడా కదా. అన్ని రొయ్యలు వేస్తే ఇవే వేయండి, రొయ్యలు అంతే. మనం ఉడకబెట్టుకుని అన్నీ రావు, చూసేటప్పుడేమో ఎక్కువ ఉంటాయి కానీ అవి చేస్తే ఇంతే అవుతుంది అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయింది రొయ్యల ఎగురు అనమాట. వావ్! సూపర్గా ఉంది. మనకి ఇలా చేసుకున్నా కూడా ఒక 2 డేస్ ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, అట్టులాగా అయిపోయింది కదా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కమ్మనైన రొయ్యలు ఎగిరేసుకొని తింటుంటే ఎట్లా ఉంటుందో మీరు కూడా చూడండి. కలుపుతుంటే అసలు ఎంత బాగుందో. అందులో రొయ్యలు అసలు ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క రొయ్య పెట్టుకుని తింటే ఉంటుందండి. అవ్వ, అద్భుతంగా ఉంటుంది అసలు, చెప్పలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనమాట. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. రొయ్య చూడండి చాలా బాగా ఉడికిపోయింది, అందుకే మీకు చూపిస్తుండేది. నేను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే తినేసానండి, ఇంకా అసలు ఉండలేకపోయాను. కమ్మనైన రొయ్యలు ఎగురండి. సో నేను చేసిన ఈ కమ్మనైన రొయ్యల ఎగురు మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.